Hello guys, welcome back to our channel Crazy Guru 01. Yeah. సో గైస్ మీకు అన్న తెలుసు కదా 2 వీడియోస్ లో ఆల్రెడీ మన వీడియోస్ లో ఉన్నాడు. సో ఒకసారి అన్న లైఫ్ గురించి తెలుసుకుందాం. అసలు జైలు గిట్ల పోయిండు. ఇట్లా అన్ని అనుకుందాం. జైల్ లైఫ్ ఎట్లుంటుందో ఇట్లా అనుకుందాం. ఒకసారి మీరు గిట్లా వినండి, ఎందుకంటే జైల్ లైఫ్ ఎట్లుంటుందో మీకు తెలియాలి కాబట్టి ఒకసారి అన్న పోయి ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి ఒకసారి అన్నని అడుగుదాం. ఓకేనా అన్న? నమస్తే అన్న. అసలుకి జైలుకి ఎందుకు పోయినాం? జైలుకి వెళ్ళాల్సిన సందర్భం ఏమొచ్చింది? అసలు సిచ్యువేషన్ ఏమైంది చెప్పు. ఏం లేదు రా భయ్, నేను చేసిన ఈ రోజు అడుగు పెట్టలే కానీ ఫస్ట్ టైం ఒక పిల్ల ముక్కులు వెళ్ళి పెట్టినా, జైలు పోయినా. అది జైలు పోతే లైఫ్ ఎట్లుందంటే జిందగీ మళ్ళా పుట్టాలంటే మళ్ళీ బయటికి రావాలంటే అల్లకించే. ఒక అమ్మాయి వల్లనే అందుకే ఆడలో నమ్మోదనా? నమ్మకు కొందరు ఆడలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడతారు. పోయిన తర్వాత తెలుసు ఇంకోసారి అర్థం జొలికే పోద్దని. సో జైలు అంటే జైలు పోగానే ఎట్లుందన్న? జైల్లో ఎట్లుంది అంటే మీ అత్తారు అనుకున్నావా? కానీ అలా పోయిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ వాంగా మన గుడ్డలనే ఉడదీస్తారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మొత్తం నగ్నంగా కూసబెడతారు. నిన్నాడ కూసబెట్టి మొత్తం చెక్ చేసి లోపల పంపిస్తారు. మనం ఎట్లా అంటే ఏదో దోశ ఇంట్లో పోయినట్టు మంచి రావు అయినకి ఫస్ట్ పోయినప్పుడు ఎట్లా అంటే ఆనందంతో పోయినా బా ఫస్ట్ టైం జైలు మస్తుందిరా బాయ్, ఏం సుఖం ఉంది, ఇలా మొత్తం ఇంత పెద్దగా ఏదో హోటల్లోకి వచ్చినట్టుంది అనుకున్నా. ఇంకా ఆడి వాగానే ఒక రూమ్ లో ఇసుకే దిగిరు. అల్లదే వాగానే మొత్తం ఒక 60-70 మంది అంటారు అలా. నాకేం మస్తు ఆకలి అవుతుంది సార్, తిందామని చెప్పి ఒక పెద్ద బొగాన్లా అన్నం ముందు వేసుకో అని చెప్పినాడు ఒకడు. అంటే ఫుడ్ పెడతారు అలా? ఫుడ్ ఉంది తినేసాను అని చెప్పిండు. ఓకే సరే అని చెప్పి చూస్తే పెద్ద బొగాన్ ఉంది, అది 50 కిలోలు లేదా 60 కిలోలు ఉంటా పెద్ద బొగాన్ అది. ఆ బొగాన్ తీస్తే కొంచెం అన్నం ఉంది, అన్నం వేసుకున్నా. కూర ఉంది భయ్యా అని చెప్పిన. ఇంకా పక్కన ఉంది కూడా అన్నాడు. నీ అమ్మ ఏదో మంచి కూర ఉంటుందని వేసి సాంబారు దానికంటే బెస్ట్, నీళ్ళు ఉప్పు కారం వేసుకుని తినడు బెస్ట్ అని ఆయన జైల్లో. మొత్తం నీళ్ళు సాంబార్ ఉంటది. ఇంకా అది పోసుకున్నా తిన్నా. తెల్లారు లేస్తే చీపురు కట్ట చేతిలో వాళ్ళు దిగుతారు ఊకంటారు. అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే. అంటే ఇప్పుడు ఇంట్లో పని చేయమంటే వేయలే కానీ జైల్లో పని చేపిచ్చిర్రా అయిపోయింది దెంగి మరి కట్టేసుకొని ఊకొని. నిన్ను కొట్టిర్రా అన్న? అలా పోతే ఉంగాల్సిందే, లేకపోతే పెట్టి నూకుతారు లాటి గుద్దలా. సరే చీపురు కట్ట ఒప్పించారు. అంటే అన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంది. అంటే జైల్లో సిగరెట్స్ అంటే బీడియో సిగరెట్స్ సంథింగ్ తాగాలంటే మీకు అక్కడ ఉంటదంట కదా 500 రూపీస్ ఒకటి సింగిల్ అది అని చెప్పి నూకుతారు. ఉండదు అసలు ఆప్షన్ ఉండదు దాంట్లో? అల్లు ఉండదు, ఎవడో ఒకటి తీసుకొస్తాడు ముడ్లో పెట్టుకోరు కానీ. ఓకే అవి ఇట్లా చేస్తే కోస్తారు మనం. ఓకే అంటే ఇప్పుడు జైల్లోకి అసలు అట్లాంటి రూమర్స్ ఏం అట్లాంటి ఏం లేవు. చూసినా నేను కానీ బయట పడదారు ఎక్కువ. ఓకే కొన్ని బయట ఎంత తాగాలన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న ఇప్పుడు 3rd డిగ్రీ అంటారు. 3rd డిగ్రీ అంటే ఏంటన్నా పోలీస్ స్టేషన్ లో అవన్నీ 3rd డిగ్రీ అంటే కొడతారు. అచ్చా ఐస్ గడ్డ పెట్టి కొడతారు, మళ్ళీ ఐస్ గడ్డ పెడతారు, మళ్ళీ కొడతారు. ఓకే బయట పౌడర్ వేసి ముఖానికి వేసి బయట నొక్కుతారు. 3rd డిగ్రీ అంటే ఓకే. అండ్ అంటే మీకు జైల్లో బట్టలు ఇస్తారు కదా నావి, దానిపైన నెంబర్ ఉంటది కదా వెనకాల. అరే నేను పోయింది 70 రేపులు చేసి 40 మటలు వేసి అదిరా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎవరి కేసులో పోయినా అంతే. అబ్బా ఇంత ముందు ఒకసారి కొట్లాడలేదు ఒక్కరోజు ఉన్నారా గల్లా వాళ్ళు కొట్టి పోయినా వాడు తలకే వలిగింది అనుక ఒక్కరోజు పోయినా దానికి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇవే ఫార్మల్ బట్టలే మనదే, మన బట్టలు వేసుకుని పోతాం వాడికి. అలా పోయినాక మనకి తెల్ల చుట్టూ ఏమీరమ్మా, అది పర్మనెంట్ జైలు ఫిక్స్ అయితే ఇచ్చినావా అది వాళ్ళకి. ఇంకో గ్రీన్ కలర్ డ్రెస్ ఉంటది, అది డ్రింక్ అండ్ డ్రైవ్ వాళ్ళకి. మనకి అవేముండదు. ఇంకోటి ఏంటంటే వైట్ డ్రెస్ కొంత విలువ మనకైతే ఉండదు అలా. వైట్ డ్రెస్ ఉనికైనా వాల్యూ ఉంటది, మనకి అసలు ఉండదు అలా. అలా పని చేపిస్తారు కదా, రాళ్ళు కొట్టిస్తారు వాళ్ళు. వైట్ డ్రెస్ వాళ్ళకి అయితే జీతాలు ఉంటాయి, మనకు అవేముండదు. 3 పూటలు గుద్ద మూసుకొని తిండి పెడతారు కదా, పైసలు ఇస్తారా వాళ్ళకి 30 రూపీస్ డైలీ, 30 వాళ్ళకి. మనకి అట్లా ఉండదు. మనకి ఎంత పని చేసినా పెట్టినా తిండి తినాలా. పొద్దున్నే 2 చపాతీలు ఇస్తారు,
అది కొడితే గొడవ వెళ్ళిపోవాలి గంది కట్టి ఓకే, అంటే ఇప్పుడు జైలుకి పోయి వచ్చినాక ఇప్పుడు నీ లైఫ్ ఎట్లుందన్న? వాళ్ళనే మంచిగా అనిపిస్తుందిరా. అయ్యో శివుడా ఏమాయే వెనకటి దానికి నిజంగా చాలా కరెంట్ 24 hours ఉంటది. టైం ఫుడ్ పెడతారు, మన ఇంట్లో కుదరనే పెడతారు, అలా ఫుడ్ పెడతారు. ఓకే, మన ఇంట్లో చాయ్ పోయి మనకి ఇంతే పోస్తారు, వాళ్ళ జగ్గుడు పోస్తాడు. ఆ లైఫ్ మంచిగా ఉందంట అయితే. గలనే బెస్ట్. ఈడున్న కష్టాలకి ఈడున్న అంటే అన్న ఇప్పుడు నువ్వు జైలుకి పోయింది ఒక 2 years 1.5 year అవుతుంది అనుకుంటా మేబీ. అంటే ఇప్పుడు పోయేసి వచ్చినాక నీకు అంటే లైక్ మ్యారేజ్ అప్పటికి మ్యారేజ్ అయింది కదా? సో మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మ్యారేజ్ అయినాక ఎట్లుందన్న లైఫ్? అదే చెప్తున్నా, గల్లే మంచిగా ఉండేదా? బయట వచ్చినాక అన్ని ప్రాబ్లమ్స్. ఇంట్లో వదిన టార్చర్ ఎక్కువ అయిపోయిందా? జైల్లో కొడితే ఒకటి బాగా అనిపించలేదు, ఇంట్లో లేటుకుంటే బాగా అనిపిస్తుంది. నిజం చెప్పి ఇంట్లో వదిన కొడుతుంది కదా నిన్ను? సో మీ లైఫ్ లోకి ఇంకో పర్సన్ యాడ్ అయింది, అది మీ కూతురు. సో మీ కూతురు వచ్చినాక నీ లైఫ్ ఎట్లుందన్న? అంటే అదృష్టం అనుకుంటున్నావా, లేకపోతే అబ్బాయి కావాలనుకున్నావా, అమ్మాయి కావాలనుకున్నా? మాక్సిమం అంటే మా ఇంట్లో అందరు ఆడపిల్లే కదా, అబ్బాయి కావాలనుకున్నా. ఓకే, కానీ ఏంటంటే మనకి ఎన్ని కష్టాలున్నా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఓకే నా కూతురుతో ఆడుకుంటే అవన్నీ మర్చిపోతాయి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే ఆ ఒక్క క్షణం మాత్రం హ్యాపీగా ఉంటా, మళ్ళా నార్మల్ అయిపోతుంది పరిస్థితి. సో ఇప్పుడు పాప పుట్టినాక లైఫ్ కొంచెం చేంజ్ ఉందా, లేకపోతే సేమ్ అట్లనే ఉందా? అంతేరా భయ్, ఇంకే లైఫ్ అన్నది సేమ్ అంత లైఫ్. గవే దెంగులు, గవే అప్పులు, గవే రోజులు. మారాలంటే కష్టం. ఓకే, ఎప్పుడు సాగు వస్తాను వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేము. లైఫ్ మొత్తం గుడిచిపోయిందిరా భయ్. ఓకే, పెళ్లి కాకముందే ఏదైనా ఇలా కథ అయిపోయిన తర్వాత ఇలా కథ మా పెళ్లి అయిపోయింది కథ. ఓకే. సో అంటే ఇప్పుడు నువ్వు నార్మల్ ఇప్పుడు మా వాళ్ళకి చూసిన వాళ్ళకి ఇట్లా జైలు అంటే తప్పులు అంటే జైలు ఎక్స్ప్లెయిన్ చేసినావు కదా, సో ఒకసారి మా వాళ్ళకి చెప్తే అంటే పోతే మంచిదా, పొగునుంటే మంచిదా, ఇంట్లుంటే మంచిదా, కొట్లాడి లేకుండా ఇంట్లుంటే మంచిదా, ఇట్లా ఒకసారి చెప్తే. కానీ ఏంటంటే జైలు పోవడం కంటే ఇక్కడ ఉంటే మనకి ఏమైనా నలుగురు పక్కన ఉంటారు, వాళ్ళు ఏంటంటే మనకి ఏమైనా పట్టించుకున్నట్టు ఉండడు. నేరాలు చేసి జైలు పోవడం కంటే గుద్ద మూసుకొని ఇంట్లోనే బెస్ట్. అదైతే చెప్తున్నా. నాకు జైలు ఎందుకు మంచిగా మీరు అనుకోవచ్చు, అరే ఈయడం జైలు మంచిది, ఇప్పుడు మాకు ఇట్లా చెప్తున్నాను. నాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నాకున్న అప్పుల వల్ల నేను జైలు పోతే బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఎంతైనా మన వాళ్ళు ఉంటేనే లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఏదో నేను చెప్పేసిన కానీ లైఫ్ అనేది మన వాళ్ళతో నలుగురితో నవ్వుకుంటుంటేనే బెస్ట్. సావు ఎప్పుడు వస్తుందో అని తెలియదు. ఆనందంగా ఉండాలి అంతే. ఎన్ని టెన్షన్ ఉన్నా మనం నవ్వుపించే వాళ్ళతో కలిసి తిరగాల. ఓకే, అర్థమైందా? అండ్ ఇంకోటి అన్నా, ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నీకు వచ్చినారా? వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు, నా 3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మాత్రం వచ్చారు. అంటే ఒక పర్సన్ అని తెలిసింది నీకు వెనకాల గురించి, నీ గురించి ఇట్లా రూమర్స్ క్రియేట్ చేయడం అట్లా చెప్పారు, మస్తు చెప్పారు. నేను పోయిన పిల్ల కేసులు అయితే వేరే కేసులు అని చెప్పారు అందరికి. అంటే సొంత మన వాళ్ళే, సొంత మనోలే. ఇంకోటి నేను జైలు ఉన్నప్పుడు మా అమ్మ, మా అన్న, వదిన తప్ప మా రిలేషన్లు 2-3 వచ్చారు, మా దోస్తులు 2 వచ్చి తప్ప మిగతా ఎవ్వరు రాలే. బయటకు వస్తే మాత్రం ప్రతి ఒక్కడు అడుగుతుండ్రు, ఎందుకు పోయినావు, ఏమైంది, మాకు చెప్పలేవు మాట అని. నేను పేరెంట్ అయినా అందరు చెప్పుకోవడం వానికి వచ్చినాక బయట ఎందుకు వేయడమో చెప్పలేదని. ఇగో మన ముందుండి మాట్లాడేది ఒక తీరు ఉంటుంది, మన వెనక మాట్లాడిన ఒక తీరు ఉంటుంది. నేను జైలు పోయినప్పుడు పండగ చేసుకుని మా వాళ్ళందరూ అయితే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏందన్నా 7 మొక్కలు పెట్టారు. అందుకే చెప్తుంది ఏంటంటే ఎవరు నమ్మకరు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కుక్కలు మరుగుతున్నా అనుకోరు అంతే. మన పని ఏందో మన గుద్దగాడుకునేది మనం చూసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఎవరిని మాట వినొద్దు. అంటే ఈ మధ్య నేను వింటుంది ఏంటంటే నీ గురించి ఇప్పటికీ స్టిల్ ఇప్పటికి ఇట్లా నీ గురించి బయట చెప్తారు. పోదు నేనంతా నాకు బాగా తెలుసు. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఫ్యామిలీ నుంచి కొంచెం సపరేట్ అయినావు కదా, అంటే ఇప్పుడు అందరు కలిసినప్పుడు మంచిగా ఉండనా, లేకపోతే ఇప్పుడు నువ్వు సపరేట్ అయినావు అందుకే అదే మంచిగా ఉండనా? అందరు కలిసిన మంచిగా ఉండే. మా అమ్మ మమ్మీ వాళ్ళందరూ ఉన్నప్పుడు నాకు మంచి ఆనందం ఉన్నాయని. బయటకు వచ్చినాక ఏంటంటే ఒంటరితనం ఫీల్ అయిపోతున్నా. ఇంట్లోకి బయటకు వచ్చిన ఒంటరితనం ఎక్కువ ఫీల్. చెప్పుకోవాలంటే వస్తుంది బాధ, కానీ అమ్మ ఉన్నప్పుడే నాకు మంచిగా ఉండే. నాకు ఇప్పుడు అందరు వెళ్ళిపోయిన అందరూ వదిలేసినట్టు అనిపిస్తుంది నాకైతే. డాడీ లేడు వెళ్ళి ఉండొచ్చు కదా మమ్మీ వాళ్ళ దగ్గర. ఇంట్లో పడదురా కొంచెం. మా అన్నకి నాకు
అన్న అంటే ఏంటంటే వానికి బరువు తెలాల బాధ్యతలు అని చెప్పి మా అన్న అంతే. ఆయన ఏం నన్ను బయట వాళ్ళకి ఆశ కదా కానీ అదే అదే. ఆయనకి ఏంటంటే వాడిని బరువు తెలాలని చెప్పి పంపించిన. కానీ నాకు తెలుసు కదా అమ్మ దూరం అయితే ఎట్లుంటది ఆ బాధ. ఉంది. ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అదే లైఫ్ అన్న ఎక్స్పీరియన్స్ చేస్తేనే. ఇందాక అయితే మస్తు ఎక్స్ప్లెయిన్ చేసిన లైఫ్ లో పిఎస్లు చూసిన, జైలు చూసిన, కోర్టులు చూసిన. ఇప్పుడైతే మ్యారేజ్ చేసుకున్న కేసు కొట్టేసారు. ఓకే. ఆ పిల్లనే చేసుకున్న మ్యారేజ్ బయటకు వచ్చినాక ఆ పిల్ల మళ్ళీ వచ్చి చేసుకుంది, ఓకే. కేసు కొట్టేసారు. కానీ ఇప్పుడేంది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అందరు చెప్పేది ఒకటే, మనం కష్టం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఏ దాని వెనక వాడదు, దేని నుంచి ఆశ పెట్టుకోవద్దు. ఇదేమైతుంది అదేమైతుంది, మనం చేసుకునే వరకే మనకి వెళ్తుంది, అంతవరకు ఏమీ లేదు అంతే. సో గైజ్ వీడియో చూసినారు అంటే అన్న లైఫ్ గురించి చూసినారు కదా. సో మీరు ఇట్లా ఎవరితోటి ఎక్కువ మన పర్సనల్స్ షేర్ చేయకండి. ఎందుకంటే మనం ఒక పర్సన్ కి మన పర్సనల్స్ షేర్ చేసినాం అనుకో చులకన అయిపోతాం అందరికి. ఇంకోటి ఎవరితోటి అంత క్లోజ్ గా మూవ్ అవ్వద్దు. ఎందుకంటే క్లోజ్ అయిన కొద్దీ వాళ్ళు రివర్స్ మడపైన కామెడీలు ఇలా చేయడం కానీ ఉంటాయి. సో వాళ్ళతో అట్లా ఉండకుండా ఎవరితో ఎలా ఉండాలనో లైఫ్ అనేది చూస్ చేసుకొని ముందరికి వెళ్ళండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఈ అమ్మాయిలు పెళ్లిళ్ళు అని అంటారు, చూసుగా ముందే విషం పెట్టి చంపుతారు, డ్రమ్ములు వేసి చంపుతారు, కుక్కర్లో పెట్టి చంపుతారు. మనం వచ్చి చేసుకుందాం చేసుకుంటే వెస్ట్ రా బాబు, మనం వెళ్ళి చేసుకుంటే మాత్రం డ్రమ్లో చంపారు. సో పెళ్లి చేసుకుంటే గుర్తు పెట్టుకోరు, ముందే కుక్కర్ ఆ డ్రమ్ అవి ఫిక్స్ అయిపోయినాక అప్పుడు చేసుకోరు, ఓకేనా. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా సో ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ఏదో చిన్న వీడియో తీసిన, సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.